హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోలో మనం నిన్న లైవ్లో ఏం జరిగింది అంటే ఎపిసోడ్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దాని గురించి మాట్లాడదాం. అంటే శ్రీపాద్, ప్రేరణ గారు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో శ్రీపాద్ గారు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హింట్స్ ఏంటి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్స్ ఏంటి. సో ఒకటి వాళ్ళ ఎపిసోడ్ ఒకటి, నెక్స్ట్ జరిగిన డిస్కషన్స్లో ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే నబీల్కి ఏడవ కొట్టేస్తుంది సీనా తన గేమ్ మీద అన్న ఒక డౌట్ వచ్చింది. సో ఏదో జరుగుతుంది, నా గేమ్ ఏమైనా తేడా వచ్చిందా అన్న ఒక డౌట్తో ఒక ఆలోచనలోకి వెళ్ళాడు అనమాట. సో అవే మెయిన్ పాయింట్స్ మనం సింపుల్గా, షార్ట్గా, నీట్గా చెప్పేసుకుందాం. మీరు వీడియోని లైక్ చేసి చూడండి. పెళ్లి కాని వాళ్ళకి నాదొక సజెషన్ ఏంటి అంటే, మీకు కుదిరితే ఈ ప్రేరణ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఫ్యామిలీది కైండ్లీ అవాయిడ్ చేయండి. లేదంటే మీకు లైట్గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సో అలాంటి ఫీలింగ్, అలాంటి వైబ్ ఒకటి వస్తుంది అనమాట. ఆ వైబ్ ఉంది అందులో. సో బిగ్ బాస్ ఏం జరిగిందంటే మొత్తం అంతా బ్లైండ్స్ అన్ని వేసేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాడనమాట. ఇంతటితో ఫ్యామిలీ వీక్ సమయం పూర్తయింది, ప్రేరణ శ్రీపాద్ కట్అవుట్ ఏదైతే ఉందో అది లోపల పెట్టండి అని చెప్పి. ఈ అనౌన్స్మెంట్ రాగానే ఫస్ట్ తేజ డల్ అయిపోతాడు, తల కొట్టేసుకున్నారే ఏంటి అని చెప్పి. ఇంకా ఈవిడ కూడా బిగ్ బాస్ అవునా అని చెప్పి ఈవిడ కూడా ఇలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. సరే అట్లీస్ట్ ఈ కట్అవుట్ అయినా మా ఇంటికి పంపించండి, నేను దాని మీద కిస్ చేశాను అనేది చెప్తా ఉంటుంది అనమాట. పెట్టేసి ఆ కిచెన్ దగ్గర కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది. దీని తర్వాత నేను యాక్చువల్గా చూసాను, ఆ బ్లైండ్స్ లేపినప్పుడు ఆ డెకరేషన్స్ ఏమి చూసి ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అని చూద్దాం అనుకుంటే అది కొంచెం కట్ చేసేసినట్టున్నారు, డైరెక్ట్గా లేపేసినారు చూపించారన్నమాట. మొత్తం డెకరేషన్ అంతా ఉంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రేరణ మీరు మాత్రమే గార్డెన్ ఏరియాలో ఉండండి, గార్డెన్ ఏరియా రండి, మిగతా అందరూ లోపలికి రండి. ఇప్పుడు ఎక్సైట్మెంట్ అయిపోయి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఏదో ఒకటి కానీ అమ్మ తొందరగా అని చెప్పి వీళ్ళు అంటారు. ఉండండి బిగ్ బాస్ అయ్యో అని చెప్పి వెంటనే బయటకు వచ్చేది వాష్రూమ్ ఏరియాకి పరిగెత్తి. అంటే ఆవిడ అంతకుముందు రోజా పింకా దాన్ని ఏమంటారు, ఏదో ఒక డ్రెస్ వేసుకున్నారు, అది ఇంకా రానని తెలిసిన తర్వాత మార్చేసుకొని వైట్ వేసుకున్నారు అనమాట. మళ్ళీ రెడీ అయ్యారు. టేస్టేజ్ ఒకటి మంచి రొమాంటిక్గా భలే అరేంజ్ చేసావు బిగ్ బాస్, ఆవిడ యానివర్సరీ బాగా గుర్తుంచుకుంటుంది అని చెప్పి. వాళ్ళది ఇంకొక 1 వీక్లో మ్యారేజ్ యానివర్సరీ అంట. సో పృథ్వీ ఎత్తుకుని ఏది ఎక్కడ ప్రేరణ వెళ్ళి లేట్ అయిపోతుంది అంటే రోహిణేష్ రెడీ చేస్తూ ఉంటారు అనమాట లోపల. సో ఆగు, అమ్మాయిలు అంత ఈజీ కాదు, వెంటనే అయిపోదు అని చెప్పి. దాని తర్వాత తను బయటకు వస్తుంది, లోపల డోర్స్ లాక్ చేసి వీళ్ళందరూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు. ఒక సాంగ్ వేసాడు బిగ్ బాస్, కుంకుమలా నువ్వే చేరగా ప్రియా. వద్దులే, జడుచుకుంటారు పిల్లలు. అసలుకే కార్తీక పౌర్ణమి ఉపవాసాలు అందరూ, మనం కూడా మళ్ళీ ఇందులో ఆ ఎనర్జీని అందులో డ్రైన్ చేయటం ఎందుకు, పోనీ అదేనా బాగా వచ్చిద్దా అంటే పోనీ అనుకోవచ్చు. సో శ్రీపాద్ ఎంటర్ అవుతాడు, ఫుల్ హగ్గులు, అసలు ఎగిరే హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆయన కూడా నీట్గా మొక్కల కూర్చొని ఒక రోజు ఇచ్చి హైలైట్ సింధూరం పెడతాడు అనమాట. ఆవిడ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. సో సూపర్గా, అది క్యూట్గా అనిపించింది నాకైతే మాత్రం, వాళ్ళ హగ్గు రోజు ఇచ్చుకోవటం ఇవన్నీ చేయటం. సో దాని తర్వాత డ్యాన్స్ చేయండి అని చెప్పి లోపల జరుస్తూ ఉంటే ఆ పాటికి వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లోపల వాళ్ళు కూడా ఒక వైపు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అందరూ అద్దాల దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఏదో టూరింగ్ టాకీస్లో సినిమా చూసినట్టు అలా చూస్తూ ఉంటారు. బాగుంటుంది. ఇందులో మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరంటే ఈ గ్రూప్ మొత్తంలో ఇద్దరు బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరు ఎవరంటే నేను కనిపెట్టింది యష్మి ఉన్ను విష్ణుప్రియ. ఎందుకంటే అంత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు పాపం వాక్ చేసుకుంటా ఎవరెవరో అని సాంగ్ పాడు కూడా తిరుగుతారు. పాప వాళ్ళకి అనిపించుంటుంది ఆ ఏజ్కి వచ్చారు కదా, అరే మనకి ఏంటంటే ఇలా వచ్చేది ఇలా జరిగేది అని చెప్పి. అంటే ఫాదర్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది, తర్వాత ఇంకోటి చూసినప్పుడు ఈ ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే చూపించలేదు కానీ తెలుస్తుంది ఆ వైపు. అందుకే అన్న పెళ్లి కాని వాళ్ళంటే ట్రై టు అవాయిడ్ అని చెప్పి. లైట్గా అనిపిస్తుంది ఖచ్చితంగా మాత్రం. నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉండంటే పృథ్వీ వాళ్ళు వేరే వైబ్లో ఉన్నారయ్యా అనుకుంటారు. ఇది అందరూ వస్తుంది, ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పి అంటే ఇలా కళ్ళల్లో కలిపెట్టుకొని వస్తుంటే వీళ్ళు ఎక్కడ కిస్ చేసుకుంటారు నీ టెన్షన్ పడతారు అనమాట. చివరికి చీక్ మీద కిస్ చేసుకుంటారు. సో అందరికీ అద్దాల వచ్చి శ్రీపాద్ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో లైన్ రూమ్లో, ఒకళ్ళేమో అద్దాల దగ్గర, ఒకళ్ళేమో ఇక్కడ, అదే గ్రూప్గా అలా ఉంటారనమాట. సో బిగ్ బాస్ బయట వాళ్ళకి డేట్ అరేంజ్ చేశాడు, చైర్స్ వేసి కప్ కేక్స్ అవన్నీ పెట్టాడు. సో వాళ్ళు అక్కడ కూర్చున్నారు అనమాట. సో దాని తర్వాత ఇంక వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సో శ్రీపాద్ రాననుకున్నావా ఏంటి అంటే, కట్అవుట్ చూసావా అంటే ముద్దు పెట్టి పడుకోబెట్టాను, లోపల పెట్టమన్నారు, లోపల పెట్టేసినప్పుడు అప్పుడు నాకు బాగా ఏడ్ చేశాను అంటే. దాని తర్వాత ఇలా బయటికి రమ్మని అనౌన్స్ చేశారని చెప్పింది. సో రెడీ అవుతుంటే కూర్చోమన్నారు, అప్పుడు రెడీలో ఉంటుంది. కూర్చోమన్న తర్వాత వీడియో ప్లే చేశారు. సో నేను అసలు ఏం పట్టించుకో, పైనాపిల్ హెయిర్ కట్ ఏదో అంటది. సో దాంతో చూసి షాక్ అయిపోయాను, కానీ నాకు అసలు ఏం గుర్తులేదు, అసలు నువ్వేం చెప్తున్నావు ఏంటి, ఐ డోంట్ రిమెంబర్ ద వీడియో, నాకు వర్డ్స్ ఏం గుర్తులేవు అన్నట్టు రిజిస్టర్ అవ్వలేదు అని చెప్తారనమాట. శ్రీపాద్ చూస్తున్నావా ఏంటంటే లైవ్ చూస్తున్నాను, ఎపిసోడ్ చూస్తున్నాను అంటారనమాట. ప్రేరణ వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ వీడియో మెసేజ్ వచ్చింది కదా, అప్పుడు ఆయన బయటే బాగున్నాడు, 70 days ఆయన బయట హ్యాపీగా ఉంటాడు, నువ్వు వెళ్ళమాక అన్నట్టు ఏడిపిస్తూ ఉంటారు అని చెప్పి ఆయన షేర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లోపల వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అనమాట. ఇంకా దాని తర్వాత ఇన్పుట్స్ ఇస్తున్నట్టున్నారు, మనకు కొంచెం కట్ చేశారు, కొన్ని ఇన్పుట్స్ చూపించారు, అయ్యండి చెప్తా. లోపల వీళ్ళు ఏంటంటే యష్మి ఏమో అవినాష్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇలాంటి సర్ప్రైజెస్ ఇచ్చావా అనుకి అని చెప్పి. ఎందుకంటే ఆయన కూడా మ్యారీడ్ కదా, సో వీళ్ళు కనిపిస్తూ ఉంటుంది. అవినాష్ ఏమో లేదు తానే ఇచ్చింది, బర్త్డేకి అలా ఇచ్చింది, ఎవ్రీ బర్త్డేకి ఇస్తుంది అని చెప్పి. అబ్బాయిలు అంత రొమాంటిక్ పీపుల్ కాదబ్బా,
అమ్మాయిలే. నాకైతే శ్రీపాదం చూస్తే అలాగే అనిపించింది కొద్దిగా. అంటే తనకు కూడా అంత ఇదిగా ఏమీ అనిపిలా. వీళ్ళకున్నంత ఎక్సైట్మెంట్ అలాగా. కానీ బాగా మాట్లాడాడు అందరితో చెప్తాలేండి. విష్ణుప్రియ ఏమో తింటావా లేదంటే ఇంక నేను తిన్నా అంటది. అంటే నాది అయిపోయిందని చెప్పి. ఒకటేమో వాళ్ళ డాడీ వచ్చారు, కట్ చేస్తే పృథ్వీ వాళ్ళ మమ్మీ ఏమో రిసీవింగ్ ఆ రేంజ్లో ఉంది. మళ్ళీ చూస్తేనేమో ఈ లవ్ ఇన్ ద ఎయిర్ వైబు. సో వాళ్ళకి ఏం ఆకలేస్తుంది. నెక్స్ట్ పృథ్వీ అవినాష్ అడుగుతాడు, మీకు ఇలానే లోపల సెటప్ చేశారంటే ఇలా రోజ్ పెల్లెట్స్ అంటారు వాటిని, అవి వేశారు. దాని తర్వాత ఇలా కేక్ లాంటిది అరేంజ్ చేశారు, కప్ కేక్స్ అరేంజ్ చేశారు, ఏమీ చెప్తాడు. 2 సాంగ్లు వేశారు, ఏమీ చెప్తారు అనమాట. దాని తర్వాత అవినాష్ టేస్ట్ తేజ వాళ్ళకి టైమర్ 0 అయిపోద్ది, కుకింగ్ టైమరు. అన్న ఫుడ్ తిని స్విమ్మింగ్ చేయొచ్చు అంటే చేయకూడదురా, 10 నిమిషాలు అవి చేయొచ్చు, చేద్దాం అని అనుకుంటూ ఉంటారు అనమాట. దాని తర్వాత వాళ్ళకి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది, ఎలా చేసుకోవాలో అర్థం కాదు, కుకింగ్ టైం లేదు కదా. అప్పుడు ప్లాన్ వేస్తారు అవినాష్ టేస్ట్ తేజ వెళ్ళి టీ అడుగుదాము అంటే బిగ్ బాస్ గెస్ట్ల కోసం టైమర్ లేకుండానే టీ కాఫీ అరేంజ్ చేసుకోవడానికి ఇస్తున్నట్టున్నాడు. వెళ్ళి శ్రీపాద్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిటికీ నుంచి పెద్ద ఆయన నువ్వే అడిగని చెప్పి టేస్ట్ తేజ అవినాష్ వెళ్తారనమాట. వెళ్ళి టీ కాఫీ అని తాగుతారా, బాగుంటుంది, మేము బాగా చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి అడుగుతూ ఉంటారు అనమాట. ప్రేరణ ఏమో వద్దు అంటది. వద్దు అనగానే వీళ్ళేమో అవినాష్ ప్లీజ్ కొంచెం తాగమని అయ్యంటే వద్దు అంటారేమో. టేస్ట్ చేసి ఈవిడే మెగా చీఫ్ అన్న అర్థం కావట్లేదు. అప్పుడు చెప్తాడు అవినాష్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటావు అంటే టీ అంటే బిగ్ బాస్ అప్పుడు పరిగెత్తుకుంటా బిగ్ బాస్ శ్రీపాద్ ఉన్నాడు కదా అని చెప్పి టీ అని చెప్పి ఆ స్టోర్ రూమ్ కిచెన్ దగ్గర కెమెరా నుంచి అవినాష్ బ్రహ్మానందం గారి ఓటింగ్ అపీల్ ఉంటుంది సార్, ఆ దూకుడు మూవీలో ఆ రేంజ్లో అనమాట. బిగ్ బాస్ మన ప్రేరణ ఉంది కదా, మన ప్రేరణ హస్బెండ్ ఉన్నాడు కదా శ్రీపాద్, ఆయనకి టీ కావాలంట, మీరు కొంచెం ఆన్ చేస్తే మేము టీ పెట్టిస్తాం అంటారు. ఆయన ఏమో ఆన్ చేయడం అంటే చాలాసేపు ఇలాగే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో రోగిని ఏమో పక్కన నమ్మద్దు అంత డొల్ల ఏమి లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆన్ అవుతుంది. ఆన్ అవగానే వెంటనే ఎస్పీ ఎగ్జైట్ అయిపోయి అంగో ఆనేది కానీ అంటది. అంటే అటుసేపు వీళ్ళకి కిచెన్ ఆన్ చేశారు, గ్యాస్ ఆన్ చేశారు, ఎలా తెలిసింది అంటే ఓవెన్ ఉందా అది లైట్ వెలుగుతుంది అనమాట. సో అలా హడావిడి చేసుకుంటూ ఉంటారు కాసేపు. అవినాష్ ఏమో అనగానే ప్యాన్ పెట్టు అంటాడు. అన్న టీకి ప్యాన్ ఎందుకన్నా అని చెప్పి ముందు సరే అని చెప్పి ప్యాన్ పెట్టు అని చెప్పి టమాటాస్ టీకి టమాటాస్ ఇవన్నీ ఎందుకంటారు. ఈ లోపల లక్ష్మి అరే అది పెట్టేసి టీకి పెట్టేసి అరే ఇంతకీ ఏం టీరా, బ్లాక్ టీనా లేదంటే పాల్ టీనా అంటే అవునన్నా ఇది అడగలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి బ్లాక్ టీనా పాల్ టీనా అని అడిగి వస్తాడు అవినాష్. పాల టీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఈరోజు ఏమో బిగ్ బాస్ వీళ్ళని ఎలా నమ్మారు బిగ్ బాస్ మీరు అని చెప్పి. సో తెలుసు బిగ్ బాస్కి ఏదో సరదా ఇంకా కామెడీగా కొట్టేయటమే ఇంకా. దాని తర్వాత ఆయన అడుగుతాడు జైలు ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది ప్రేరణ. సో నువ్వు కూడా ఒక్క మణికంఠ మొత్తమే ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు వెళ్ళింది జైలు కంటే, ప్రేరణ నువ్వు వెళ్ళావుగా అంటాడు. శ్రీపాద్ నువ్వు వెళ్ళావుగా అంటే ఆయన నామినేషన్ జైలు సెటప్ కోసం మాట్లాడతాడు. వీళ్ళు మనంతా ఫోకస్డ్గా మనలా అంతా ఇదిగా చూడరు, మామూలుగా ఏదో చూస్తూ ఉంటారు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ బాత్రూమ్ చూస్తామని అడిగింది. ఆయన బాత్రూమ్ అంటాడు. చూపిస్తాను అని చెప్పి వీళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉండదు, వాళ్ళకి బాత్రూమ్ ఏం చూస్తారు. సో 2 టాయిలెట్స్ 2 వాష్ ఏరియాస్ వాష్రూమ్స్ అన్నట్టు అదే బాత్ ఏరియాస్ అన్నట్టు చూపిస్తామన్నమాట. సో అమ్మాయిలు కోటి అబ్బాయిలు కోటి వేసుకున్నా 20 మంది వేసుకున్నా 10 మందికి స్నానం చేయడానికి ఒకటి, వేరే పనులు చేసుకోవడానికి ఒకటి. అది పబ్లిక్ టాయిలెట్ లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే నాకు అసలు అమ్మో అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళారు. ఆయనేమో 6'1" ఎంత హైట్ అంట. సో పక్కన అవినాష్ నుంచొని ఏంటండి ఎంత హైట్ ఉన్నారు మీరు అంటా ఉంటారు. సో నెక్స్ట్ విష్ణుని చూపించి అందరినీ పరిచయం చేసుకుంటుంటారు. విష్ణు మిస్ అయిపోద్ది. తర్వాత విష్ణుని చూపించింది వెళ్ళి తనే తీసుకెళ్ళి ప్లాన్ విష్ణు చూపించి ఇంకో తిని విష్ణు అంటే హాయ్ విష్ణు అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత ఇంకెవరైనా మిగిలిపోయారా ఇంకెవరు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుంటాను అని చూస్తుంటారు. దాని తర్వాత టేస్ట్ తేజ వీళ్ళందరూ అనుకుంటారు ఏంది ప్రేరణ కూడా ఎంత హైట్ ఉందని చెప్పి కింద చూస్తే ప్రేరణ ఇంతలా హీల్ వేసి ఉంటుంది అనమాట పెద్దది. ఓ అలా ఉన్నారా అనుకుంటారు. దాని తర్వాత నబీలు మాట్లాడుకుంటున్నప్పుడు రావట్లేదు అనుకున్నాము అంటే హస్బెండ్ ఫ్యామిలీ వీకే ఎలా అయినా సరే అనుకున్నాను, ఇంకో 1 వీక్లో యానివర్సరీ ఉంది రావాలి అని చెప్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇటు తిరిగి తేజాకి మీ ఫ్యామిలీ కూడా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి చూసుకుంటూ ఉంటారు అనమాట. నిఖిల్ వస్తాడు. నిఖిల్ కూడా అక్కడ ఉంటాడు. నా లైఫ్లో ఫస్ట్ టైం కొద్దిగా పొట్టిగా కనిపిస్తున్నా అంటాడు. అంటే ఆయన కొంచెం ఇంకెక్కువ హైట్ ఉంటాడు అనమాట. దాని తర్వాత ఈయన రోహిణికి థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్ యూ రోహిణి, మీరు మెగా చీఫ్ ఇచ్చారు ప్రేరణకి, అదే ఆ సూట్ కేసు ఇచ్చారు కదా దానికోసం థ్యాంక్స్ చెప్తారు. టేస్ట్ అంటాడు ఇచ్చినప్పుడే హ్యాపీగానే ఫీల్ అయ్యాం, మెగా చీఫ్ అయ్యాకే అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. అంటే చీఫ్ అయిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నట్టు. వాళ్ళ ఆయన ఎంత ఆయన కదా బాగానే చూసుకుంటుందిగా మొత్తం అన్నట్టు చెప్తారనమాట. ఏదైనా మొత్తం సో ఏదైనా ఉన్నాయండి మొత్తం నీట్గానే పెట్టుకుంటుంది, నీట్గానే చూసుకుంటుంది, బాగానే చూసుకుంటుంది అని చెప్పి కొద్దిగా వెనకేసుకొస్తారన్నమాట. దాని తర్వాత అవినాష్ అడుగుతాడు, మా కొంచెం కట్ అయిన తర్వాత అవినాష్ మా కామెడీ బాగుందా అంటే బాగుంది, మీ స్కిట్ చాలా బాగుంది, సో
బాగా చేశారంటే ఈయన రాశారు అని చెప్పిన తర్వాత వీళ్ళు అంటారు అనమాట, మీ వైఫ్ పొరపాటున హీరో అయిపోయింది కానీ కమెడియన్ అండి మీ వైఫ్ అంటే ఆహా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. అంటే ప్రేరణ అనమాట. దాని తర్వాత ప్రేరణ లగ్జరీ రూము, బెడ్రూమ్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి. వాళ్ళ ఆయనేమో షీల్డ్ బాగుంది, ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉంది కదా అది బాగుందంటే ప్రేరణ ఎప్పటికైనా నా మీద వాడతాడేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను. పక్కన నవీల్ ఉంటాడు ఊరికి కామెడీగా. తర్వాత నవీలు ఎలా ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పి అడుగుతాడు అనమాట. అయితే వాళ్ళ ఆయనేమో శ్రీపాద్ ఏమో అందరూ బాగా ఆడుతున్నారు సూపర్ అంటే నవీల్ ఇదిగో ఇది అన్నారా మనందరం బాగా ఆడుతున్నాం అంట. అంటే అందరు వచ్చిన అందరూ చెప్పేది అది కదా, ఇని వాళ్ళకి డైలాగ్ బోర్ కొట్టేసిద్ది అనమాట. రోహిణి వాళ్ళందరూ వచ్చినప్పుడు మళ్ళీ ప్రేరణ ఎట్లా ఆడుతుంది ఆట ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఆయనేమో హస్బెండ్ అని రాసుకున్నాను నేను. శ్రీపాద్ ఏమో చాలా బాగా ఆడుతుంది అని చెప్తారు. టేస్ట్ తేజ ఆమెకు కూడా తెలియదేమో ఆ విషయం మీరు చెప్తే కానీ, అంటే వీళ్ళకి ఎన్నిసార్లు అయ్యే మీరు బాగా ఆడతారు కదా అక్కడి నుంచి పంచులేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఆయన నేను ఎక్స్పెక్ట్ చేశాను బాగా ఆడిద్దని, ఎందుకంటే నాతో 7 years ఆడుకుంది కదా అంటాడు. అంటే వాళ్ళకి డేట్లో ఉన్నారు ఏదో ఉన్నారు ఈ మధ్య పెళ్ళైనా సరే అంటే ఇంకందరూ రోహిణి టేస్ట్ తేజ అందరూ డైలాగ్ సూపర్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గౌతమ్ ఏమో ఇదే పాయింట్ మీదే నేను నామినేట్ చేస్తాను బ్రో అంటాడు. సో ఆడుకుంటున్నావు నువ్వు అన్న విధంగా. సో మండే నామినేషన్ గౌతమ్ది 8 నుంచి 8 చూసుకున్నా సరే ప్రేరణనే కన్ఫామ్. సో వీళ్ళందరూ ఎలా వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్ని ఎలా వాడుతున్నారు ఏంటి అన్నది ఎంత అది న్యాచురల్ వేలో వెళ్తే వాళ్ళకి తిరిగి ఉండదు, అన్యాచురల్గా ఉంటే వాళ్ళకి తిరిగే ఉంటుంది ఇంకేం ఉండదు. సో అది రివర్స్ కొట్టే అవకాశం కూడా ఉంది. చూద్దాం మండే ఈ నెక్స్ట్ వీక్ మాత్రం మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీక్. అలా అని చెప్పి ఆ వీక్లోనే విన్నర్ డిసైడ్ అయిపోతారా అంటే డిసైడ్ అవ్వరు. ఇది లాస్ట్ వరకు టెన్షన్గానే సాగే అవ్వారలాగే ఉంది నాకైతే మాత్రం. మెయిన్ ఏంటో తెలుసా నేను గమనిస్తున్నది ఒక్క కంటెస్టెంట్ కోసం చెప్పట్లా, ఎవరు ఓటింగ్ తీసుకున్నా అందరి కంటెస్టెంట్లలోనూ ఏదైనా ఓటింగ్ చూస్తూ ఉంటే ఫేక్ ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి, ఫాలోవర్స్లోనూ ఫేక్ ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి. నేను సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి, నేను అబ్జర్వ్ చేసింది ఇది చెప్పచ్చు లేదు ఇట్లా సరే వద్దులే ఎందుకులే తర్వాత ఓటింగ్ అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ టెస్ట్ తేజమో మాది 7 years లవ్ స్టోరీ, ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు ఇది నిజమేనా అని అడుగుతాడు. అనగానే అలా శ్రీపాదం కొంచెం గ్యాప్ ఇస్తాడనమాట. ఏంది ఇది నిజం కాదా అని చెప్పి టేస్ట్ తీసి అనగానే లేదు నేనే అప్రోచ్ అయ్యానంటే మరి ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారంటే అంటే ఆవిడ చూస్తుంది కదా అని చెప్పి నేను కూడా చూస్తున్నాను అని చెప్పి. సో మరి ఎవరికి అప్రోచ్ అయ్యారో ఏంటో. నెక్స్ట్ టేస్ట్ అడుగుతాడు బిఫోర్ మెగా చీఫ్ ఆఫ్టర్ మెగా చీఫ్ ప్రేరణ ఎలా అనిపిస్తుంది అని చెప్పి. ప్రేరణ అంటది ఆయన ప్రకారం రియల్ ప్రేరణ మెగా చీఫ్ అయ్యాకే వచ్చిందంట అని చెప్పి సిగ్గుపడతా ఉంటుంది. మీరు అలా చెప్పకండి సార్ మీకే కష్టం లేదంటే నష్టం అయ్యేటట్టుంది. టేస్ట్ అంటే నువ్వు ఇన్నాళ్ళు మాస్క్ పెట్టుకుని ఆడావా అని చెప్పి సరదాగా అంటూ ఉంటారు. ప్రేరణ ఏమో అలా కాదు నేను అక్కడ కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను, చీఫ్ అయ్యాక పవర్ వచ్చింది కదా అని చెప్తే నిఖిల్ నీది నువ్వే చెప్పుకుంటున్నావు అంటాడు. సో ఏదైనా చీఫ్ వచ్చిన తర్వాత ఆవిడ కొంచెం పవర్ వచ్చేపాటికి ఆవిడ నాకైతే మాత్రం కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయానేమో అనిపించింది. అలాగే మిగతా వాళ్ళది కూడా హౌస్మేట్స్ కూడా తప్పు ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఈవిడ సపోర్ట్ చేయలేదు, ఈవిడ ఇరిటేట్ అవుతుందని ఇంకొద్దిగా ఇరిటేట్ చేయడానికి ట్రై చేసారేమో అనిపించింది. ఈవిడ కూడా దాన్ని సరిగ్గా తీసుకోలేకపోయారేమో అనిపించింది. వీళ్ళ హస్బెండ్ కూడా కొంచెం అలాంటి ఇన్పుట్స్ ఇచ్చారులేండి. దాంతో ఇక్కడ కట్ చేస్తే బయట యష్మి విష్ణుప్రియ సింపుల్ షార్ట్ కట్లో రాసేసుకున్న ఆ పేర్ని యష్మి విష్ణుప్రియ ఇద్దరు వాక్ చేస్తూ ఉన్నారు. విష్ణుప్రియమయ్య వారెవరు అని చెప్పి పాట పాడుతూ ఉంది. అటు ఇటు అలా 2 సార్లు వాళ్ళు నడుస్తాను లోపల ఎన్ని డిస్కషన్ జరుగుతున్నా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట. నాకు అనిపించింది వాళ్ళ డిస్కషన్స్ ఏం చూపించలేదు కానీ అదర్వైజ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే లోపల ఉండి ఏం ఇన్పుట్స్ ఇస్తున్నారు ఏంటి అనుకుంటారు కదా. సో అది కొద్దిగా కైండ్ ఆఫ్ పాజిటివ్ జెలసీ అది క్రియేట్ అయ్యి ఉంటుంది. అబ్బా మనకు కూడా ఇలా అయితే బాగుండేది కదా అని చెప్పి ఆ ఏజ్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి. తర్వాత టేస్ట్ ఏమో అందరికీ ఒక లైన్ చెప్పండి అని చెప్తుంటే వాళ్ళ ఆయనేమో మహానుభావులు మీరు అందరూ నేను మీకు చెప్పేంత పెద్దవాడినే అన్న విధంగా డైలాగ్ వేస్తారు అనమాట. నవీల్ ఫస్ట్ మీరు చెప్పండి అంటే నబీల్కి చెప్పండి ఫస్ట్ అంటే నేనే అడ్వైజ్ ఇచ్చేంత లేదండి ఇక్కడ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. లేదు మేము అందరిని అడిగాము అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాం అంతకుమించి ఏమీ లేదు అని వీళ్ళు టేస్ట్ చేయాలి అందరూ చెప్తారనమాట. నెక్స్ట్ శ్రీపాద్ ఏమో నన్ను అడిగితే ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడుతున్నారు, మీ క్లారిటీ ఉంది మీ గేమ్, సో ఆ క్లారిటీతో మీరు ఆడుకోండి. నేను ఇక్కడికి వచ్చింది దేనికి మావాడికి అడ్వైజులు ఇవ్వడానికి మీకెందుకు ఇస్తాను అని. యాక్చువల్గా ఏంటంటే అడ్వైజులు ఇవ్వాలి అంటే అంత గేమ్ కూడా చూడాలి. ఒకవేళ బిగ్ బాస్ చూసే ఎవరైనా సరే నేను ఇది రాసేస్తాను బాగా డీటెయిల్డ్గా డీప్గా కనుక ఫాలో అవుతా అంటే ఆయన చూడట్లేదు అన్నాం. మనలాగా రివ్యూస్ అసలు 24/7 అలా కనుక ఎవరైనా ఫాలో అయితే వాళ్ళు కనుక లోపలికి వెళ్తే వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎవరు ఆపలేరు వాళ్ళని. అది మాత్రం అంటే వాళ్ళ గేమ్ ఎలా ఉందని చెప్పకుండా ఆపలేరు. బిగ్ బాస్ ఫ్యాన్ని బిగ్ బాస్ గురించి మాట్లాడకుండా ఆపటం అంటే ఇంకంతకు మించిన సాహసం లేదని చెప్పాలి. కోర్ బిగ్ బాస్ ఫ్యాన్స్ నేను రాసిస్తాను వాళ్ళకి ఎక్కడ ఎవరైనా బిగ్ బాస్ ఇంకో తోటి బిగ్ బాస్ ఫ్యాన్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు, దాని గురించి డిస్కస్ చేస్తారు. దే లవ్ టు డిస్కస్.
నేను చాలామంది ఆడియన్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నేను అలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను, వాళ్ళు అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. సో దే లవ్ టు టాక్ అబౌట్ బిగ్ బాస్ అన్నట్టు ఉంటుంది అనమాట. అందరికీ కాదు, అట్లీస్ట్ సగం మందికి హార్డ్ కోర్ లవర్స్కి అయితే మాత్రం ఉంటుంది. నెక్స్ట్ నబీల్ అడుగుతాడు, ప్రేరణ తర్వాత ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఆయన ఏమో అలా చూస్తా అంటే ప్రేరణ ఏమో నోబడి విల్ నామినేట్, చెప్పు బలంగా చెప్పు, ధైర్యంగా చెప్పు, ఏం కాదు, అలాగే ఏం చెప్పారని చెప్పి నన్ను నామినేట్ చేయకుండా అంటాడు. వాళ్ళ ఆయన ఏమో ఇంకా నిఖిల్ టాస్క్ వైజ్ నిఖిల్ వచ్చిన టాస్క్ అన్ని బాగా ప్రతి టాస్క్ బాగా చేశారు అని చెప్తాడు అనమాట. టాస్క్లో నిఖిల్ ఫేవరెట్ ఆఫ్టర్ ప్రేరణ అని చెప్తాడు. టాస్క్ వైజ్ ఆయన చూసిన దానికోసం చెప్తాడు. నాకు తెలిసి మోస్ట్లీ ఎపిసోడ్స్ ఇవన్నీ చూసుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ స్కిట్ కోసం మాట్లాడుకున్నారు, అవినాష్ రైటర్ ఏని చెప్పి మాట్లాడుకున్నారు. కప్ కేక్స్ వచ్చినాయి, అందరు కప్ కేక్స్ తీసుకొని తిన్నారనమాట. ఈ బయట డేట్ సెటప్ వేశారు కదా, రోహిణి ఉన్న టేస్ట్ చేసి ఆ చైర్స్లో కూర్చొని ఆ రోజు రేకులు ఉంటాయి కదా, గులాబీ రేకులు, అవి తీసుకొని అని ఇద్దరు ఎదుర్కొంటూ ఉంటారు. నాకు భైరవదీపం అనుకుంటా ఏదో సినిమా గుర్తొచ్చింది, అందులో ఏ మొగ్గల అని చెప్పి బాబు మోహన్ ఇంకొక ఆవిడెవరో అలా వేసుకుంటారు, సేమ్ అలాగే అసలు డిట్టో. అప్రిషియేట్ చేయాలబ్బా, వాళ్ళు నాకు ఎక్కడ నచ్చుతారంటే వీళ్ళు సిగ్గుపడరు. అరే చేయటం వల్ల మన అంటే బిగ్ బాస్ హౌస్లో కొంచెం హీరో మెయింటైన్ చేయాలి అన్న విధంగా ఉంటుంది, కొంచెం స్వాగ్ మెయింటైన్ చేయాలి, హీరో మెయింటైన్ చేయాలి, యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి, అదే ఆడియన్స్ వచ్చిద్దేమో అని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా మన ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తే చాలు, మన కాంటెంట్ ఉండాలి, స్క్రీన్ స్పేస్ ఉండాలి, ఏదో ఒకటి మన స్క్రీన్ వెళ్తే అందరికీ హీరో ఎలివేషన్స్ రావు కదా, వెళ్తే మనకు కొంచెం ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారేమో అన్న విధంగానే ఆలోచిస్తూ ఉంటారు 24 గంటలు. సో ఆ విధంగానే చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు వస్తారు బయటికి, శ్రీపాదన్ను ప్రేరణ వస్తే లేచిపోతాడు, కూర్చోండి పర్లేదు కూర్చోండి అంటే వీళ్ళందరూ మీరు డిస్టర్బ్ చేసే అంత ఇక్కడ ఏం లేదులేండి అని చెప్పి రోహిణి ఆయన టేస్ట్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ లోపల వీళ్ళు మాట్లాడుకుంటారు. టేస్టీ ఏమంటాడంటే 3 వారాలు ఇంకా గేమ్ పెడతారయ్యా, ఇంకా బీభత్సం భయానకం ఉంటుందంటే అవినాష్ ఏమో ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి నామినేషన్ ఎట్లా వేస్తాము అంటే టేస్ట్ ఇది కాదు, పోయిన వారం ఉంటాయని చెప్పి వీళ్ళు నామినేషన్ కోసం డిస్కస్ చేసుకుంటారు అనమాట. అంటే ఎవరు నామినేట్ చేయాలని కాదు, ఎలా నామినేట్ చేయాలి అన్నది ఇక్కడ పాయింట్ వచ్చింది కదా. సో పోయిన వారం చేసుకుందాం, నెక్స్ట్ ఇంకొక పాయింట్ వస్తానని చెప్తాను. తర్వాత వీళ్ళు ఆయన ఇన్పుట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు, చూసుకో, నువ్వు దాన్ని డ్రాగ్ చేయకు, ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రాగ్ చేయకు, ఎక్కడికక్కడ కట్ చేసుకొని ఆపుకో అన్న విధంగా చెప్తారు. సో ఏదైనా ఓవర్గా డిస్కషన్ అయితే అని చెప్పి దాన్ని కొంచెం కట్ చేసుకో, వాళ్ళని ట్రిగ్గర్ చేస్తా ఉంటే నువ్వు ట్రిగ్గర్ అయిపోయి నోట్లోంచి తెలిసిందేగా, ట్రిగ్గర్ అయితే ఇవి నోట్లోంచి ఏదో ఒక వర్డ్స్ వస్తూ ఉంటాయి. నిన్న కూడా చాలామంది పాయింట్అవుట్ చేసింది అదే, అవినాష్ని వరస్ట్ ఫీల్ అన్నారు అవి అని చెప్పి ఎలా అంటారని చెప్పి. అలాగే కాంపిటీషన్ పెరిగిపోతుంది, ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడతారు, నీ గేమ్ నువ్వు ఆడాలి, ఆ టైంని బాగా వాడుకొని ట్రోఫీ లిఫ్ట్ చేయాలి అని చెప్తారనమాట. సో 2 ఇన్పుట్స్ ఇవైతే మాత్రం మెయిన్ ఇన్పుట్ అయితే మాత్రం అదే, ట్రిగ్గర్ అవ్వకు, డిస్కషన్స్ని డ్రాగ్ చేయకు అని చెప్పి మంచి ఇన్పుట్ అని అనిపించింది. ఓవర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, అలా అని చెప్పి తక్కువ ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఆవిడకి ఏదైతే అవసరం అదే ఇచ్చారు. అంటే లైవ్లో నేను చూస్తున్నంత వరకు ఇంకొన్ని ఇన్పుట్స్ ఇస్తే బాగుండేది. అంటే కొంచెం ఆ వర్డ్స్ నోరు కంట్రోల్ కాదు, వర్డ్స్ కంట్రోల్లో పెట్టుకో, అలాంటివి అసలు జారమాకు అని చెప్పి మేబీ ఇచ్చుంటారు, మనకి ఎపిసోడ్లో చూపిస్తారేమో ఇంకా, ఎందుకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చినట్టయితే మాత్రం లైవ్లో చూపిలా. నెక్స్ట్ ప్రేరణ వీకెండ్ నువ్వే వస్తావా అంటే అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, తెలిసిద్ది ఇంకా తెలియలేదు అని చెప్తారు. దాని తర్వాత ఆవిడ వీకెండ్లో లెమన్ షార్ట్స్ ఇవన్నీ వేసుకున్నావు కదా, దానికోసం సన్నగా అయినట్టున్నావు అని చెప్పి కొంచెం సరదాగా మాట్లాడుకుంటారు అనమాట. కానీ చూడు, నువ్వు అవి తీసుకున్నావు అంటే నువ్వు ఎంత రెసిలియంట్గా ఉన్నావు, సో బాగా తట్టుకున్నావు, అది కదా ఇంపార్టెంట్, నీలో ఉంది ఆ ఫైర్, సో ఆ ఫైర్తో ఆడని చెప్తారనమాట. సో ప్రేరణ ఏమో నాట్ ఏబుల్ టు టేక్ కాంప్లిమెంట్స్, అలా ఆయన అలా పూడుతూ ఉంటే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. తేజ రోహిణి లోపలికి వెళ్తారు, వెళ్ళి ఏంట్రా ఏం చేశారని పెడితే ఏదో ముసలాలో కూర్చున్నట్టుంది, అక్కడ మా ఇద్దరం కూర్చుంటే డేట్కి ఏదో బెంచ్ మీద అని అలా చెప్పుకుంటూ ఉంటారు కామెడీగా. నెక్స్ట్ వాళ్ళ ఆయన అటు సైడ్ చూపిస్తారనమాట, చాలా టాస్క్ నువ్వు కష్టపడుతున్నావు కదా, సో అంతే ఎఫర్ట్స్ పెట్టి ఇంకా పెట్టాలి, ఇంకా గెలవాలి, షీ హ్యాస్ టు విన్ అని విష్ చేస్తున్నాము అందరము అని చెప్పి, సో ఇంకా ఎఫర్ట్స్ పెట్టు అని చెప్తుంటే ఈ ప్రేరణ ఏమో హ్యాండ్సమ్గా ఉన్నావురా అని చెప్పి ఆవిడ అది ఏంటంటే నేను చెప్పేది నువ్వు వినట్లేదా, సో అలాంటప్పుడు ఎందుకు క్వశ్చన్ అడుగుతా, చెప్పేది అనుకుంటా అని చెప్పి, లేదు నేను వింటున్నాను అని చెప్పి ఇలా అంటున్నావు, చెప్పు అని చెప్పి చెప్తావు అంటే, అదే నువ్వు బాధపడుతున్నావు, సో బయట ఉన్న మాకు కూడా అదే బాధ వేస్తుంది, అలా అనుకో అని చెప్తారనమాట. నెక్స్ట్ నా మెగా చీఫ్ బ్యాండ్ తీసుకోలేదని చెప్పి వస్తుంది. నాకు అర్థం కాదు, ఎంత బాగా రెడీ అయినా సరే మెగా చీఫ్ బ్యాండ్ వేసుకోవాల్సింది. సో అప్పుడు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఇంకా అప్పుడు తీసుకొచ్చి మెగా చీఫ్ బ్యాండ్ వేసుకుంటారు. ఆయన ఏమో ఎందుకు వేసుకొని ఉండాల్సింది కదా అంటారు. మెగా చీఫ్ ప్రేరణ హస్బెండ్ అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బెలూన్స్తో కాసేపు పాడుకుంటా ఒక లవ్ ఇన్ ద ఎయిర్ మూమెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ మళ్ళీ ఇంకో చోట బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు, బాగా తింటున్నావా, ఎనర్జీ ఉంటుందా, టాస్క్లు ఆడాలి కదా అని. నెక్స్ట్ ఇంకో కీలకమైన ఇన్పుట్ ఇస్తారు, ఏంటి అంటే కిచెన్ నుంచి తప్పుకో. సో ఆ కిచెన్లో ఉన్న మాకు ఆ కిచెన్ వల్లే సగం. నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే కిచెన్ వల్ల హిందీ బిగ్ బాస్లో ఇంతకుముందు నా చిన్నప్పుడు అడ్వాంటేజ్లు ఉండేవి, కానీ కాంటెంట్ పరంగా కిచెన్ దగ్గర వస్తుంది. కానీ ఈ సీజన్ లాస్ట్ సీజన్ గమనిస్తే కిచెన్లో ఉన్న నెగిటివ్ అయింది. ప్రియాంక జైన్కి అయింది నాకు తెలిసి, ఆ కిచెన్ వల్లే ఫైట్స్ అయినాయి, ఈవిడికి కూడా అయింది. సో అందులో ఎవరుంటే వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. సో మరి నెక్స్ట్ సీజన్ నుంచి ఎలా చేస్తారో ఏం చేస్తారో మరి దానికోసం. కిచెన్ తప్పుకో అండ్ నీ క్లీనింగ్ ఇష్టం కదా దానికి వెళ్ళిపోంటారు అనమాట. నేను అదే అనుకున్నా, నేను స్వీపింగ్ వెళ్ళిపోతాను అని చెప్తుంటారు. నేను ఇదంతా చూసుకొని తిడతారేమో, ఇంట్లో క్లీనింగ్ పెట్టుకుంటే ఇక్కడ అదే ఇదంతా చూసి మన ఇంట్లో తిడతారేమో, ఇంట్లో నేనే క్లీనింగ్ పెట్టుకొని ఇక్కడ మాత్రం అందరికీ క్లీనింగ్ అని చెప్తాను కదా అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటుంటారు. అది వాళ్ళ హస్బెండ్ ట్రైనింగే ఇక్కడ ఆయనే పెట్టుకో అని చెప్పి అన్ని ఎలా అయితే చెప్తారో, సో అక్కడ ఆ ట్రైనింగ్ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తారనమాట. సో అలా ఆయన నేర్చుకున్నాక ఇక్కడ మొత్తం వచ్చి ఇంట్లో ఇంప్లిమెంట్ చేయాలి నువ్వు ఇంకా అని చెప్తారు. లోపలికి వెళ్తారు. ఇంక దాని తర్వాత అప్పుడు రాసిన లెటర్ ఏదో ఉంటుంది కదా, సో ఫ్యామిలీ లెటర్స్ వచ్చినాయి, అవి చదువుకుంటున్నారు. దాని తర్వాత ప్రేరణ చెప్పింది ఏంటంటే, నేను నబీలు అందరూ పడుకున్నాక ఆ రూమ్లో మా ఇద్దరం ఉంటామని చెప్పి, నేను నబీలు అందరూ పడుకున్నాక సో మాట్లాడుకుంటూ ఉంటాము అంటే, వాళ్ళ ఆయనేమో నువ్వు నబీలు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు అని చెప్తారన్నమాట. సో ఇది ఎప్పుడు రాలా బయటికి, వాళ్ళకి అలా అనిపించిందేమో వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇంతకుముందు ఫస్ట్లో కొట్టుకునే వాళ్ళు కదా, తర్వాత కలిసిపోయారు అన్నట్టు అనమాట. ప్రేరణ వీ హ్యావ్ ఏ గుడ్ బాండ్. అందరిలో చూస్తే అంటే నాకు అందరిలో చూస్తే లైక్ అందరికన్నా దగ్గరికి అనిపించేది నబీలు, ఈజ్ లైక్ మై డైరీ అంటది. నాకు ఇక్కడ కొద్దిగా షాక్ తగిలింది, అదేంటి ఆ యష్మి ఏమో ఎప్పుడు చూసినా ప్రేరణ అని చెప్పి, అంటే చాలా విషయాల్లో ఆవిడ సపోర్ట్ చేసింది, ఓట్ వేయటం కానీ ప్రేరణకి, ఈవెన్ చీఫ్ టాస్క్లో కూడా వెంటనే ఇచ్చేసి ఆవిడకి సపోర్ట్ చేసింది. కానీ ప్రేరణ ఎక్కడ కూడా యష్మి నాకు క్లోజ్ అనో ఇంకోటనో అసలు తీసుకోవాలా. సో అర్థం కాల నాకు. సో నబీల్ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రెజెంట్, సో తన డైరీ లాగంట రాత్రంతా అయ్యాక ఈ వీక్లో ఆ రోజు కానీ ఆ మూమెంట్లో కానీ ఇఫ్ ఎనీథింగ్ బాదరింగ్ మీ, వాడికి నేను మొత్తం చెప్తాను. పాపం వాడు నిద్ర ఏంట అయిపోయిందా, నేను పడుకోవచ్చా అంటా ఉంటాడు అని చెప్పి చెప్తుంటారు అనమాట. మరి అంత మాట్లాడితే వింటూ ఉండాలంటే పాపం కదా అని చెప్పి అలా ఆయన అంటారు. దాని తర్వాత ఇంకోటి ఏమంటారంటే శ్రీపాద్, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యువర్, అదే అందరు హౌస్మేట్స్కి నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా, అందరూ అలానే ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ద కంటెస్టెంట్స్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో యువర్ కాంపిటీషన్. వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు కొన్ని కాంపిటీషనే. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒకరితో ఇద్దరితో అని కాదు, అందరితోనూ ఉండు, అందరికీ థ్యాంక్ఫుల్గా ఉండు అన్న విధంగా చెప్తున్నారు. నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పుడు ఎవరు చాలా బాగా ఆడుతున్నారో వాళ్ళని ఎదుర్కొని మిగిలిన 4-5 వారాల్లో వాళ్ళని బీట్ చేయాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లుక్. సో టాస్క్లో ఖచ్చితంగా ఇంకొంచెం గట్టిగా ఆడాలని చెప్పారు, వాళ్ళు ఎదుర్కోవాలని చెప్పారు. వీళ్ళ బలం ఏంటంటే వీళ్ళకి మాట్లాడటం అంత రాదు, లేదంటే వీళ్ళ మాటలు బాగోవు, ఏదైనా సరే ఓపెన్గా. వీళ్ళ బలం కొంచెం టాస్కులు బాగా ఆడితే అది కొంచెం వాళ్ళకి ఎలివేషన్లా వస్తుంది. సో మన బలహీనతల్ని ఇప్పుడు దాన్ని బలంగా మార్చుకునేంత టైం లేదు, కానీ ఆ బలాన్ని ఇంకొంచెం పెంచుకునేలా చూపించుకుంటే ఉపయోగపడిద్దేమో అని ఆ రేంజ్లో సజెషన్ ఏమైనా ఇచ్చారేమో, అంటే ఇంత మళ్ళీ ఎంత ఆలోచించుంటారు కానీ, బట్ టాస్కులు బలంగా ఆడమని చెప్పారు. ఇప్పటిదాకా ఆడావు, ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, దగ్గరికి వచ్చాం కాబట్టి అని చెప్పారన్నమాట. ఇంకొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ వేసినా పర్లేదు, 1000 అని చెప్పారు. అన్నెసరీగా ట్రిగ్గర్ అవ్వకు, సో కొన్ని విషయాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. ఎగ్జాక్ట్లీ, క్లీనింగ్ కొద్దిగా అటు ఇటుగా ఉంది, అవసరంలా, ఇట్స్ ఓకే. దానికోసం వెళ్ళి వేరే వాళ్ళని బోదర్ చేసి, అంటే వాళ్ళని అడిగి చేయండి అంటే చేస్తారు, లేదంటే లేదు వదిలేయటం, దాన్ని డ్రాగ్ చేసుకుని దాన్ని ఇచ్చేసుకొని ఇష్యూ చేసుకొని వాళ్ళు ఫీల్ అయ్యి దానికోసం పెద్ద డిస్కషన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ వీళ్ళందరూ జడ్జి చేసి ఆ ప్రేరణ రాంగ్ అని చెప్పి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ప్రతి చిన్నదానికి ఇది అవ్వటం అవసరం లేదు కదా అంత ఇదిగా. ప్రేరణ ఏమిటంటే కొన్ని సిచ్యుయేషన్స్ ఎలా అయిపోతాయంటే రియలైజ్ అయ్యే టైం లోపల అన్నీ అయిపోతాయి. ఆ ఫ్లోలో ఎమోషన్స్లో ఒక్క విషయం కాదు, ఒక్కొక్క టాపిక్ కాదు, 2-3 ఎమోషన్స్ కలిపి, అదే ఒక్కసారి రియలైజేషన్ ఉండదు, 2-3 ఎమోషన్స్ కలిపి ఒక్కసారి బ్లాస్ట్లో అయిపోతుంది, ఒకదాని తర్వాత అన్నట్టు చెప్తారు. నేను అగ్రీ చేస్తా అబ్బా, మనం ఇక్కడ కూర్చొని సింపుల్గా చెప్పేసుకుంటున్నాం, ఇలా ఎందుకు అంది, అలా ఎందుకు చేశారు, ఆయన ఇలా ఎందుకు అన్నాడు, అలా చేయకుండా ఉండాల్సింది, ఈ పాయింట్స్ ఎందుకు నామినేట్ చేశారు, ఇలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి. కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో వాళ్ళకి డిఫరెంట్గానే ఉంటుంది. మనం ఏంటంటే ఒక జడ్జి చేస్తున్నాం కాబట్టి మన క్రికెట్ వస్తున్నప్పుడు ఈ షాట్ బదులు ఆ షాట్ కొడితే బాగుంటుంది అలా చెప్పుకుంటుంటాం, కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ స్టిల్ ఏంటి అంటే బిగ్ బాస్ షోలో మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉంటారో అతి తక్కువ మిస్టేక్స్ చేయాలి, అలాగే మిస్టేక్స్తో పాటు నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రేరణ ఏంటంటే తన తప్పుల నుంచి తను నేర్చుకోలేకపోతుంది, ఆ వర్డ్స్ లూజ్ అయ్యేది అన్నది ట్రిగ్గర్ అయిపోతుంది వెంటనే, అంత అవసరంలా.
ట్రిగ్గర్ అవ్వకుండా కొంచెం కంట్రోల్గా ఉంచుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ గార్డెన్ ఏరియాకి రమ్మంటారు వాళ్ళకి టాస్క్ కోసం. సో ప్రేరణ ఏమో బయటకు వచ్చిన అవినాష్ అందరికి నా మొగుడు రే అవినాష్ రే అంది కానీ అవినాష్ నా మొగుడు అని చెప్పి గౌతమ్ ఏమో వెంటనే వచ్చి మొగుడు గారు తెలియకుండా ఓ తప్పు జరిగిపోయిందండి అంటాడు. ఏంటంటే అంటే తన కోసం పెట్టుకుందంట కప్ కేక్ మేము తెలియకుండా తినేసామని చెప్పి, అంటే తన కోసం ఉంచుకున్న కప్ కేక్ కూడా తినేసారు. ఇక్కడ వెంటనే ప్రేరణ రియాక్షన్ చాలా అంటే చాలా సీరియస్గా వస్తాయి. ఎక్స్ట్రాది కూడా తినేసారా అని చెప్పి ఇలా అంటది. వాళ్ళ హస్బెండ్ ఏమో పర్లేదండి నేను ఆల్రెడీ తనకు తినిపించేశానంటే ప్రేరణ నాకు ఒకటేనా అని అంటది. సో ఇదే ఇక్కడ శ్రీపాద్ ఇంకో ఇదే ఎందుకు ఏమైందో కప్ కేక్ తినేశారు ఓకే అయిపోయింది మ్యాటర్ అవ్వాలి. ఎందుకంటే బయట నువ్వు కూడా కప్ కేక్ తిన్నావు కదా, వదిలేసి ఇలాంటి డ్రాగ్ చేసుకోవటం వల్ల ఓకే నీకు ఈక్వల్గా రాలేదు ఇంకోటో, కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది కాదు కదా. వరల్డ్ ఏమో ఎండ్ అయిపోవట్లేదు, ఇంకా 30 రోజులు 40 రోజులు కంట్రోల్ చేసుకుంటే బయటకు వచ్చి తినొచ్చు. కొద్దిగా ఈ రియాక్షన్సే నేను కొద్దిగా ఎక్కువ చెప్పానేమో తను ఎక్కువ రియాక్షన్ ఇచ్చినట్టు, బట్ అలాంటిది ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అదే ఇప్పుడు ఆ హస్బెండ్ లేకపోతే కొంచెం అది గొడవగా మారేది అన్నట్టు చెప్తున్నాను అనమాట. నాకు ఒకటేనంటే చాలే అంటాడు అనమాట. నెక్స్ట్ మళ్ళీ టేస్ట్ తేజాకి వీళ్ళందరూ చెప్పుకుని నా మొగుడు అని చెప్పి నా పెళ్ళామని చెప్పు నువ్వు వాళ్ళందరికీ అంటది. ఆయన అలా చూస్తాడు నా పెళ్ళామని చెప్పు అంటే అప్పుడు నా పెళ్ళాం అంటే టేస్ట్ తేజ ఏంటిదయ్యా ఇది సర్లే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంగ్రాచులేషన్స్ అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత గౌతమ్ ఏమో మొన్న నాకు గొడవ జరిగింది కదా దాని తర్వాత వచ్చి సారీ రానింది అంతే అయిపోయింది క్లోజ్ గొడవ అయిపోయింది అని చెప్తాడు. సో అంటే అలా వచ్చి అలా సారీ చెప్పింది ఓకే అని చెప్పి క్లోజ్ అని అనుకున్నాను. గౌతమ్ మీ బ్రదర్ ఏం చెప్పారు రైవల్రీస్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సారీలు చెప్పినంత మాత్రం తగ్గగా టాస్క్ ఆడతారు. ఏంటంటే బాడీస్ మధ్యలో బెలూన్స్ పెట్టి పగలగొట్టాలి. బిగ్ బాస్ దాన్ని తేజకి ఇస్తాడు. తేజ వాళ్ళ మధ్యలో బెలూన్స్ పెట్టే బాధ్యత మీద అంటే తేజ నేను ఎందుకు పెట్టాలయ్యా అని చెప్పి, సో నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో బెలూన్స్ పెట్టాలా ఆ బాధ్యత నాకే ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట. అంటే ఏదో చెయ్యి తేజ అని చెప్పి సంచాలకుగా తేజ అని పెట్టారనమాట. దాని తర్వాత తేజ అవినాష్ దాన్ని టెస్ట్ చేశారు దాన్ని చేద్దాం ఒకసారి అని చెప్పి చేసుకుని బెలూన్ పగలగొట్టారు. 21 బెలూన్స్ అంటే అక్కడ 5 పగల కొడితే ఒక కార్డు ఉంది, 10 పగల కొడితే ఒకటి, 20 పగల కొడితే ఒకటి, 21 పగల కొడితే ఒకటి అన్నట్టు ఏదో ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ నుంచి పెట్టాడు మనకు చూపిలా ప్రోమోలో చూపించిందే పగలగొట్టుకున్నారు. బ్యాక్ నుంచి పెట్టాడు ఇద్దరు అటు ఇటు తిరిగారు 2 బెలూన్స్ పెట్టారు. సో 21 బెలూన్స్ అయితే పగలగొట్టారు. బిగ్ బాస్ మంచి పని చేశారు 21 పెట్టి వదిలేస్తే వీళ్ళు మొత్తం బెలూన్స్ అన్ని పగలగొట్టేలా ఉన్నారు అనుకుంటారు. అందులోంచి వచ్చిన ప్రైజ్ ఏంటంటే 3 hours కిచెన్ టైం. సో 3 hours కిచెన్ టైం పెరిగింది వాళ్ళకి. ఇక్కడ ఒకటి చిన్న చిన్న విషయాలు భలే ఉంటాయి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే విష్ణుప్రియ ఇలా అలా 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 ఏదో దిష్టి తీసిందనమాట. నెక్స్ట్ వాళ్ళ ఆయన కూర్చొని చెప్పినవన్నీ గుర్తున్నాయా కరెక్ట్గా అంటే ఓన్లీ గుర్తు పెట్టుకోవడమే కాదంటే ప్రేరణ ఇంప్లిమెంట్ కూడా చేస్తానంటది. సో ఏంటంటే ఫుల్ ఫైర్ తాడాలి, అర్థం చేసుకోవాలి, ట్రిగ్గర్ ఎక్కువ అవ్వకూడదు ఇయే కదా ఓకే అన్నది చెప్తే ఇక్కడ మనకు కట్ చేస్తాడు. సో ఇంకేమైనా ఉంటాయి. దాని తర్వాత ఓకే ఒక లోకం నువ్వు ఆ సాంగ్ వేస్తారు. వాళ్ళిద్దరు కొద్దిగా డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ అందరూ ఫేస్ చేసి వాళ్ళు వెళ్ళిపోమంటే మళ్ళీ ఆయన డోర్ దగ్గర వెళ్ళిపోతుంది. స్లోగా వెళ్ళి వెళ్ళకంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రిలీజ్ అనగానే ఇద్దరు అటు నుంచి ఆయన పరిగెత్తుకొచ్చి ఇటు నుంచి ఈడు పరిగెత్తుకుంటే వెళ్ళి హక్ చేసుకుంటారు అనమాట. హక్ చేసుకోగానే హగ్ని ఫీల్ అవ్వగా ఇటు తిరిగి టేస్ట్ చేస్తే తేజ అయిందిరా మనం అనుకున్నది అయ్యిందిరా అని అంటే ఇద్దరు పరిగెత్తుకొని వచ్చి హక్ చేసుకుంటారు అయ్యి అని చెప్పి అనమాట. సో అయ్యింది అని చెప్పి కాసేపు నవ్వుకుంటూ ఉంటారు. సో డ్యాన్స్ చేసుకుంటుంటారు అనమాట. ఒక సైడ్ ఏమో అదే దానికి ముందు డ్యాన్స్ చేస్తారు ఆ సాంగ్ వేసినప్పుడు. వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తే ఇంకోసారి రోహిణి తీసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక యష్మి హే నిఖిల్ డ్యాన్స్ చేద్దాం అన్నట్టు పిలిచిద్ది అనమాట. వెనకాల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. లేదు అరే ఎవరు రావట్లేదు నాతో అని చెప్పింది. రారమ్మా ఇంకా నిఖిల్ రాడు ఎందుకంటే అమ్మగారు చెప్పి వెళ్ళారు. సో ఇంకెవరు వచ్చి మీతో డ్యాన్స్ చేయరు మీరు గమనించట్లా గుర్తుపెట్టుకోవట్లేదు ఈ విషయాన్ని. దీని తర్వాత గౌతమ్ ఒక టవల్ తీసి కట్టాడు తలకి, అదే ఇంకా ఆయన వెళ్ళిపోయాడు లోపల. సో ఇది రెడ్ టవల్ కాదు వైట్ టవల్. సో కట్టుకొని లాల్లా భీమ్లా సాంగ్ పాడుకుంటూ వస్తూ ఉన్నాడు. చేస్తున్నాడు ఏదో ఒకటి కంటిన్యూస్గా ప్రయత్నాలు. నబీల్ ఏమో దెన్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి థ్యాంక్స్ ఫర్ ద ఫ్యామిలీ వీక్ అని చెప్పాడు. సో అయిపోయింది ఇంకా నెక్స్ట్ వారం నుంచి ధూమ్ధామే చూద్దాం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు తనలో తను. తేజ అవినాష్ రోహిణి ఆ క్యాండిల్స్ పెట్టారు కదా ఈ బ్యాటరీ క్యాండిల్స్ సెన్సార్ క్యాండిల్స్ ఏవో. సో దాంతో కాసేపు ఖుషి కామెడీ చేద్దామని చెప్పి ఒక కామెడీలో ఏదో చేస్తారు కానీ పెద్ద పేలది అది. ఆ బెలూన్స్ ఇవన్నీ పూలు బాగుంటే తేజ అంతా చూసి పూల్లో దిగుతాడు. తేజ తర్వాత పృథ్వీ దిగుతాడు. పృథ్వీ తర్వాత యష్మి దిగిన తర్వాత విష్ణు రాదు. విష్ణు డేట్ ఏదో నడుస్తుంది కాబట్టి తను రాదు. నిఖిల్ని రమ్మంటది రా అని చెప్పి రాడనమాట. ప్రేరణ కూడా చెప్పిద్ది వెళ్ళమంటే వెళ్ళడు కూర్చుంటాడు. ఇంకా మ్యాటర్ అర్థమై ఉంటుంది.
లోపల ప్రేరణ నిఖిల్ వాష్రూమ్లో ప్రేరణ అంటున్నాను, నేను ఏమైనా కోతిలా ఏమైనా పనులు చేస్తున్నానా, మా మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా ఏమైనా ఫీల్ అవుతున్నారా అంటే లేదు లేదు నువ్వు నీలానే ఉన్నావు అని చెప్పాడు. సో చాలమ్మా నువ్వు ఫుడ్ మ్యాటర్లో గొడవ పెట్టుకుని చాలు, ఇంక వచ్చే వాష్రూమ్ డ్యూటీకి అని చెప్పాడు. సో ఏం చెప్పారని అడుగుంటాడు. సో ఇవన్నీ చెప్తుందన్నమాట. సో దాని తర్వాత యష్మి రెండు గాయస్ అని చెప్పి అడుగుతాడు. నిఖిల్ రా అని అడగదు, రెండు గాయస్ అని అడుగుతూ ఉంటుంది. ప్రేరణ ఏమో నిఖిల్ పోరా అంటే అంటాడు. సో అలా కూర్చొని ఉంటారు అనమాట. సో నబీలు ఒక్కడే ఆలోచిస్తుంటా పడుకొని ఉంటాడు. ఇక్కడ గౌతమ్ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగినట్టున్నాడు. సో నబీల్ ఏమంటే అవినాష్ వాళ్ళ వైఫ్ ఏమీ చెప్పలే, బాగానే ఆడుతున్నావు అన్నారు, మా అమ్మ బాగానే గుడ్ అన్నారు, మీ అన్న కూడా బాగానే గుడ్ అన్నారు, మా అమ్మ కూడా మంచిగా ఆడుతున్నావు అన్నారు, నిఖిల్ వాళ్ళ మమ్మీ గుడ్ అన్నారు, సో యష్మి వాళ్ళ డాడీ కూడా గుడ్ అన్నారు. ఏం లేదు, జస్ట్ ఇప్పటిదాకా ఎట్లా ఆడినా ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పి జస్ట్ రీచెక్ చేసుకుంటున్నాను నా గేమ్ని అని చెప్తాడనమాట. అలాగే బేసిక్గా ఫస్ట్ నేను ఏం చేసేవాడిని అంటే అందరి దగ్గర అట్లా అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడిని. ఎండ్ ఆఫ్ ద డే అయినాక సో ఇప్పుడు మీ రూమ్లో ఉంటున్నాను, లేకపోతే నేను అటు ఇటు తిరిగి సో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చి ఎండ్ ఆఫ్ ద డే అయిన తర్వాత మీ రూమ్లో ఉంటున్నాను, లేకపోతే నేను అటు ఇటు తిరుక్కొని నా బెడ్ మీద కూర్చొని అంతా రీచెక్ చేసుకొని పడుకునేవాడిని. సో తప్పు చేశానా ఏదైనా అని చెప్పి, తప్పు చేసినా ఏదైనా అని చెప్పి ఆలోచిస్తున్నా అని చెప్తాడు. సో ఇంతకుముందు ఒకలా చేసేవాడిని, ఇప్పుడు ఏంటంటే వచ్చి మీ దగ్గర కూర్చొని ఇక్కడ కూర్చొని అన్ని చేస్తున్నాను, ఇంతకుముందు అక్కడికి ఇక్కడికి అన్ని చోట్ల తిరిగి వచ్చేవాడిని అని చెప్పి. ఎందుకు ఆలోచన వచ్చిందంటే నాకేమనిపిస్తుందంటే వచ్చిన వాళ్ళందరూ గౌతమ్కి చెప్పారు ఈ పాయింట్. అసలు ఒక చోట ఉండట్లేదు, ఇక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు అన్ని చోట్ల తిరుగుతున్నావు అన్నట్టు. ముఖ్యంగా యష్మి వాళ్ళ ఫాదర్ 2-3 సార్లు చెప్పారనమాట అన్ని చోట్ల తిరుగుతాను. కానీ నబీల్కి అలా చెప్పలా. సో అలా అందరితోనూ ఉంటేనే అన్న పాయింట్ అయితే నబీల్కి ట్రిగ్గర్ అయ్యి నాకు ఏమేమైనా తేడా కొట్టేసిందా, సో ఎందుకు ఎవరేం చెప్పట్లేదు అన్న దాని మీద వచ్చుతున్నాను అనమాట. మిగతా వాళ్ళకి ఏదో పాయింట్ చెప్తున్నారు కదా అని చెప్పి. నెక్స్ట్ ఎవరితోనైనా దూరం ఉండాలా, ఏమి పాయింట్ ఎందుకు రాలేదు, సో మంచిగా ఆడుతున్నానా, మంచిగా ఆడుతున్నావు అట్లనే ఆడు అంటున్నారు. సో మరి 15 వారాలంటే ఆడాలి, మరి ఇంకా 15 వారాలంటే ఆడాలి కదా, ఇంకా మంచిగా ఆడాలి. సో ఓకే రైట్ అనుకోండి. గౌతమ్ కొడతా ఉన్నాడు. సో ఏదో ఒక థింగ్ అయితే తను బోదర్ చేస్తుంది. అందరికి ఇన్పుట్స్ ఎక్కువ వచ్చినాయి, ఒక్క నబీల్కి ఇన్పుట్స్ రాలా. సో కానీ ఆయనకి ఇంపార్టెంట్ ఇన్పుట్ వాళ్ళ పేరెంట్స్ రాకపోయినా గౌతమ్ వాళ్ళ బ్రదర్ నుంచి వచ్చింది. ఏంటంటే నామినేషన్స్లోకి రావాలి అని చెప్పి. నబీల్కి బలం అందరు చెప్పింది నబీల్ నీ నామినేషన్స్ బాగుంటాయి. కానీ ఆయన నామినేషన్లకు వచ్చినప్పుడు 3 వారాలు అయింది. ఆయన నామినేషన్ ఇప్పుడు మనం నామినేషన్ చేస్తే 1-2 నామినేషన్ ఉంటాయి మనకి. ఆయనకి అది కూడా రాలా. విష్ణుప్రియ వీక్ రాలేదు నాకు తెలిసి, విష్ణుప్రియ చీఫ్గా ఉన్న వీక్ రాలేదు. అవినాష్ చీఫ్గా ఉన్న వీక్ ఏమో ఈయన నామినేట్ చేస్తే విష్ణుప్రియ పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు, అక్కడ కూడా ఆయనకి ఏం ఎలివేషన్ రాలేదు, మొత్తం అంతా గౌతమ్ గెలిపోయింది. నెక్స్ట్ ఒక వీక్ ఈ పెయింటింగ్ దాంట్లో ఆయనకి ఛాన్స్ రాలేదు, ఆయన వెళ్ళి తీసుకోలేదు, చేయలేకపోయాడు, నామినేషన్ చేయలేకపోయాడు. సో ఈయన కూడా ఎవరు చేయట్లా. ఈయన ఎవరైనా చేస్తే 2-3 నామినేషన్లు 3-4 నామినేషన్లు పడితే ఆ డిఫెండ్ చేసుకుంటూ ఉంటే ఆయన స్క్రీన్ స్పేస్ పెరిగిద్ది. ఈయనకా నామినేషన్లు రాక, ఈయన నామినేషన్ చేయక ఏడొస్తుంది. 11 వారాల్లో 3 సార్లు నామినేషన్ అయితే విన్నర్ దాంట్లో ఎక్కడ ఉండవు కదా. సో ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యాడేమో అని అనిపించింది నాకు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. విన్నర్ రేస్లో ఉండేవాడు ఇప్పుడు టాప్ 5 ఓకే అన్నట్టుంది, 4th ప్లేసు 3rd ప్లేసు అలాగా. సో ఇది కూడా చెప్పలేము అటు ఇటు అయితే. నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లోకి రాకపోతే నబీల్ మాత్రం తర్వాత టాప్ 5 కైనా నబీల్ వస్తాడని, ఎందుకంటే మిగతా వాళ్ళు ఓటింగ్ పుంజుకుంటుంది. టేస్టీ తేజ ఓటింగ్ పుంజుకుంది. సో చెప్తారండి ఆ విషయాలని నెక్స్ట్ ఓటింగ్ వీడియో చేద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ నబీలు ఎవరేం చెప్పినా సరే నేను నా పర్స్పెక్టివ్తో ఆలోచించి నాకు తప్పు అనిపిస్తే లేపుతాను ఏ పాయింట్ అయినా సరే, లేదంటే లేదు. 2-3 ఇది అలా తప్పు అని చెప్పి ఒకరితో కలిసి ఏం నడవదు అని చెప్పి, అంటే నాకు తప్పు అనిపిస్తే నేను చెప్తాను, 2-3 కలిసి ఒక తప్పుని పాయింట్అవుట్ చేసుకొని ఇది తప్పు అని చెప్పుకుంటా అలా చేయను అని చెప్పాడు. కానీ కొడుతుంది సీనా. ఎందుకంటే ఇంతకుముందే మీరు గౌతమ్ కోసం నువ్వు అవినాష్ ఇద్దరు కలిసి మాట్లాడుకొని గౌతమ్ది తప్పు అని చెప్పి మాట్లాడుకున్నారు మీరు, చూసుకోవాలి. నెక్స్ట్ నబీల్ నీకేమైనా చెప్పాడా మీ అన్న నీ గేమ్ గురించి అంటే గౌతమ్ అదే సజెషన్స్ ఇచ్చాడు, గేమ్ బాగాడు అన్న. ఎవరైనా చెప్తారండి నాకు ఈ సజెషన్స్ ఇచ్చాడు మా అన్న, ఇంకో నీకు కూడా ఉపయోగపడితే తీసుకో అని చెప్పి చెప్తే వాళ్ళు చెప్పాలి, ఏ కండిషన్ చెప్తారా, ఎవరు చెప్పరు. నెక్స్ట్ అవినాష్ వాళ్ళు మాట్లాడుకుంటారంట, వీకెండ్స్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, వాళ్ళు టాప్ 5 టాప్ 6 పెడతా ఉంటారు. సో ఇప్పుడు నబీల్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చి పెట్టమంటారు. సో వాళ్ళు పెట్టినప్పుడు మనకి ఐడియా వస్తుంది అన్న విధంగా చెప్తా ఉంటే ఈ లోపల కట్ అయిపోద్ది డిస్కషన్. నెక్స్ట్ మళ్ళీ అవినాష్ ఈ వారం ఇలా పెడతారు కదా, బట్ నెక్స్ట్ వారానికి మళ్ళీ చేంజ్ అయిపోయింది, సో గేమ్ని బట్టి మళ్ళీ పైకి కిందకి వెళ్ళిపోతారు అన్న పాయింట్ కూడా చెప్తాడు. మామూలు సీజన్స్లో ఎలా అయితే ఇంత తడవడం ఉండదు, కానీ వీళ్ళు టాప్ 5 పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం టాప్ 5లో ఉంటారు, కానీ అంటే మనకు ఐడియా వచ్చేది. కానీ ఈ సీజన్లో మాత్రం కొద్దిగా అటు ఇటుగానే ఉంది, ఏది చెప్పలేం. నెక్స్ట్ రోహిణి ప్రేరణ అందరూ అదే రూమ్లో ఉంటారు అనమాట. రోహిణి ఈ సీజన్ అయ్యే లోపల నేను మెగా చీఫ్ అవ్వాలి నేను
అని చెప్పి ఒక మాట వేసిద్ది అందరి ముందు. ఎందుకంటే నెక్స్ట్ డే రేపు మెగా చీఫ్లు అవుతాయి కదా, తెలివైన వాళ్ళు వీళ్ళు ఎవరు, తెలివి తక్కువ ఎవరు లేరు. సో ఒక మాట వేసి ఉంచితే అది ఎలా వెళ్తుందంటే బేసిక్గా ఏంటి తెలుసా, ఆడియన్స్కి కానీ లేదంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కానీ బిగ్ బాస్లో మనం ఉండేటప్పుడు ఒక విషయాన్ని రిజిస్టర్ చేయాలి. పెద్దగా దాని గురించి చర్చిస్తాం. అంటే ఇప్పుడు టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్ ఎలా రిజిస్టర్ అయింది, ఎంత స్ట్రాంగ్గా, ఎన్నిసార్లు దాని గురించి డిస్కస్ చేశారు, వస్తే రావాలని చెప్పి, అందుకని స్ట్రాంగ్గా రిజిస్టర్ అయింది. బిగ్ బాస్ కూడా దాన్ని ఒక స్ట్రాంగ్ ఎమోషనల్గా వాడుకున్నాడు. నెక్స్ట్ ప్రేరణ మెగా చీఫ్ అవ్వాలి, ప్రేరణ చాలాసార్లు మెగా చీఫ్ దాంట్లోకి వస్తుంది కానీ అవటం లేదు మెగా చీఫ్ అని చెప్పి ఒక పాయింట్ పెద్దగా వచ్చింది. అన్నిసార్లు మేబీ అంతకన్నా 1-2 సార్లు ఎక్కువ వచ్చి ఉంటాడు పృథ్వీ, లేదంటే ఆయన ఛాన్స్ లేకుండా తీస్తుంటారు. బట్ పృథ్వీ చాలా క్లోజ్గా వచ్చాడు, అవ్వాలనుకుంటున్నాడు, అవ్వలేదు అన్నది రాలా. ఎందుకంటే పృథ్వీ ఇది పెద్దగా కూర్చొని ఎక్స్ప్రెస్ చేయట్లా, నేను ఎలాగైనా మెగా చీఫ్ అవ్వాలి, నేను ఎలాగైనా మెగా చీఫ్ అవ్వాలి, నేను ఎలాగైనా మెగా చీఫ్ అవ్వాలి, దానికోసం ప్రాణం పెట్టి ఆడతాను అలాంటి చెప్పడు. ప్రాణం పెట్టి ఆడతాడు కానీ చెప్పడు. ఎగ్జాంపుల్స్గా చెప్తున్నా. సో కొన్ని విషయాలు మనం ఏదో ఒకటి చేసి రిజిస్టర్ చేయాలి ఆడియన్స్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ. నిన్న నైట్ డిస్కషన్స్ ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. ఏంటంటే అసలే ప్రేరణ నామినేషన్ క్యాండిడేట్, ఎవరు వచ్చినా ప్రేరణకి వేద్దామని చూస్తారు అన్న విధంగా వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆ విధంగా చూసుకుంటే అసలు ఎక్కువసార్లు నామినేట్ అయింది ఎవరు, విష్ణుప్రియ పృథ్వీ కదా. వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి వీళ్ళకి, అందరికన్నా ఎక్కువసార్లు నామినేషన్ అయినా సరే. సో ఒక విషయాన్ని మనం రిజిస్టర్ చేయగలగాలి. ముఖ్యంగా అక్కడ కంటెస్టెంట్లో రిజిస్టర్ చేయగలిగితే వాళ్ళ డిస్కషన్స్లో ఆ పాయింట్స్ వస్తాయి. 1-2 సార్లు ఆ డిస్కషన్ జరిగినప్పుడు అది ఆడియన్స్కి కూడా వెళ్తుంది, అదర్వైజ్ వెళ్ళదు. ఇదే మెయిన్ పెద్ద ఏమంటారు ప్రక్రియ బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్గా చేయాల్సింది. మనకి చాలా విషయాలు అనిపిస్తాయి, పృథ్వీకి అనిపిస్తాయి, అందరికీ అనిపిస్తాయి, కానీ వీళ్ళు బయటికి చెప్పరు. చెప్పాలి కెమెరాస్తో. అవినాష్ కూడా వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత కెమెరాస్తో కూర్చొని ఎలా మాట్లాడాడు అలా చెప్తే, ఎక్స్ప్రెస్ చేస్తే మనలో ఉన్న భావనలు ఆడియన్స్కి అందరికి రీచ్ అవుతాయి, చూపిస్తారు బిగ్ బాస్ కూడా. సో అది న్యాచురల్గా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టం బిగ్ బాస్. అది న్యాచురల్గా చేయగలగాలి, మళ్ళీ అది న్యాచురల్గా లేకపోతే ఓవర్గా ఉంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ వెళ్ళి కిచెన్ కెమెరాలో మరి వీళ్ళని అడిగిందో లేదు కానీ కిచెన్ కెమెరా కడిగి కిచెన్ ఆన్ చేసుకుందాం అంటే ఇక్కడ అవినాష్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరి కోసం మాట్లాడుకున్నా అర్థం కదా. నేను అడగలేదు కదా స్టవ్ ఆన్ చేయమని, అడగలేదు కదా అని చెప్పి ప్రేరణ అడుగుతూ ఉంటాడు అనమాట. టైం తీసుకోవాలని అడగలేదు కదా, అడిగితే చెప్పొద్దు, చెప్దాము ఇష్యూ అయ్యిద్ది అందుకే అడుగుతున్నాను అన్న విధంగా ఏదో చెప్తాడు. అదే లేదు అడగలేదు, వెళ్ళలేదు, నేను బ్రేక్ చేసుకుందాం అనుకున్నాను, టైమర్ వచ్చేసిందంటే సైలెంట్గా కూర్చున్నాడు, నన్నేం అడగలేదు అని చెప్పింది. మరి ఎవరి కోసం చెప్తున్నారు, బుద్ధి కోసం చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారో అర్థం కాలేదు. అడగకపోతే ఓకేలే అనుకుంటాడు అవినాష్. రోహిణి ఏమో స్టవ్ లేదా అంటే నేను కూడా చూశాను, రావట్లేదు అంటే ఓకే అని చెప్పి అన్నారంటే ఓకే. దాని తర్వాత మళ్ళీ అవినాష్ ఆన్ చేశారు అంటారు. సో ఇక్కడ విష్ణుప్రియ కిచెన్ ఆన్ చేస్తారు అనమాట. ఆన్ చేయగానే ఫుడ్ ఏదో వేడి చేసుకుంటూ ఉంటుంది. సో దాని గురించి ఏమైనా డిస్కస్ చేసుకుంటున్నట్టు ఉంది. దాని తర్వాత తీసేదో ఏందన్నా ఫ్యామిలీకి సరదాగా అయిపోయిందంటే అరే ప్రోమోస్ కట్ చేస్తారా అని అవినాష్ అనుకుంటాడు. ఇక్కడికి మళ్ళీ కట్టు. నెక్స్ట్ తేజ వీళ్ళందరూ నామినేషన్స్ కోసం మాట్లాడుకుంటారు. ఎవరు నామినేట్ చేయాలన్నది కాదు, ఎలా నామినేట్ చేయాలన్నది అనమాట. ఆ వీక్లో నాకు దానికన్నా పెద్దవి అనిపించినాయి చేసేసాను, ఈ వీక్లో నేను వేరేవి చూసుకున్నాను, దీనికన్నా అవి చాలా పెద్దగా అనిపించినాయి అని చెప్పి. అంటే ఏం చెప్తానంటే లాస్ట్ వీక్ పాయింట్ పెడతాం కదా, మరి ఆ వీక్ ఎందుకు చేయలేదు అని అడుగుతారని చెప్పి అవినాష్ అనుంటాడు. దానికి ఏం చెప్తున్నా, ఆ వీక్ నాకు దీనికన్నా పెద్ద పాయింట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని చేశాను, ఈ వీక్ నాకు దీనికన్నా పెద్దవేమీ లేవు కాబట్టి దానికన్నా పెద్దవి లేదు కాబట్టి ఇది పెడతాను అని చెప్పి పెట్టాలన్నా అని చెప్పి నామినేషన్ పాయింట్ ఎలా పెట్టాలి ఏంటన్నది అక్కడ ఉన్న వాళ్ళకి అలా చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రేరణ గౌతమ్తో అంటది నాకు తెలియదు మీది 1.5 year డిఫరెన్స్ అని చెప్పి. సో గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఏజ్ డిఫరెన్స్ 18 months అంట. ఆయన చిన్నప్పుడు సన్నగా ఉండేవాడు, ఈయన లావుగా ఉండేవాడు. అంటే ఇప్పుడు పెద్ద తాను కొంచెం లావుగా ఉన్నాడు, ఈయన సన్నగా, నువ్వు చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు, 18 months డిఫరెన్స్ లా కనిపించట్లేదు అని. ఈ లోపల లక్ష్మి స్విమ్మింగ్ పూల్ స్నానం చేసుకొచ్చి జాయిన్ అయ్యింది అనమాట. కూర్చోగానే ఆయన గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ ఇంకా ఆ రూమ్ అది ఒక రూమ్ అయిందనమాట ఇప్పుడు వాళ్ళకి. నెక్స్ట్ అవినాష్ అను ఎలా వచ్చింది పడుకొని చూస్తాను, ఎలా పడుకున్నాను, వాళ్ళ వైఫ్ అనమాట అను అంటే. సో అటు వెనక నుంచి ఇలా వచ్చింది, నేను చూసి షాక్ అయ్యాను అని చెప్పి దాని గురించి కాసేపు డిస్కస్ చేసుకుంటారు. కాన్షియస్ అంటూ ఉంటాడు అనమాట. సో కాన్షియస్ అయ్యానంటే ఈవిడ యష్మి స్పెల్లింగ్ చెప్పరా ఇన్నిసార్లు చెప్తున్నావు కదా అంటే యష్మిని తినడుతాడు అనమాట. నువ్వు చెప్పు కాన్షియస్ స్పెల్లింగ్ చెప్పరా యష్మిని అడిగితే యష్మి CON వరకు తెలుసు, దాని తర్వాత తెలుసుకోవాలి అనే విధంగా పెట్టి CONSC అని చెప్తుంటే గౌతమ్ చెప్పి వెళ్ళిపోతాడు, ఏదో మనకి వినిపించదు. అవినాష్ నేను చెప్తానని చెప్పి CONSCA అంటాడు. అంటే సి అనగానే రోహిణి ఏంది ఇదంతా నువ్వేనా నిజంగానే ఇలాగ చెప్తున్నావా అనుకుంటూ ఉంటారు. సో అలాగ అర్థం కాదు, స్పెల్లింగ్ ఏంటి గుర్తురాదు. మళ్ళీ గౌతమ్ అడిగితే CONCSIOUS అనగానే CS కాదురా SC అని చెప్పి ప్రేరణ కరెక్ట్ చేసింది అనమాట. దాంతో టెన్షన్ నేను ఎదుగు చెప్పింది CONSC అంటే నువ్వు SC అని చెప్పలేదులే, నువ్వేం చెప్పావు అంటే SCA సముద్రం అని చెప్పావు అని చెప్పి అలా సరదాగా మాట్లాడుకుంటారు. ఇక్కడితో డిస్కషన్ కట్. సో ఇదే జరిగింది. సో అంతకుమించి డిస్కషన్స్ ఏమి లేవు అనమాట. సో అందుకే చెప్పాను తొందరగానే అయిపోయింది అని. స్టిల్ 40 minutes ఈజ్ లాంగర్ డ్యూరేషన్ అని అనుకోవట్లా, ఎందుకంటే మనం 1 hour పైన చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి.
దీని తర్వాత ఓటింగ్ వీడియో చేస్తాను. ఓటింగ్లో ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో కొన్ని పోల్స్ పెడతాను ఈ రోజు రేపు. ఆ పోల్స్లో పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లేదంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.